హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ స్టార్ ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, మీ వ్యక్తికి థర్డ్ పార్టీకి ప్రెజెంట్ సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయి? సో, వాళ్ళిద్దరి మధ్యలోని అసలు ఏం జరుగుతుంది? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? సో, ఈ మధ్య కాలంలో కొంతమంది కామెంట్స్ ఫ్రీక్వెంట్‌గా పెడుతున్నారు థర్డ్ పార్టీ కోసం రీడింగ్ చేయమని. సో, చాలా రోజులైంది కాబట్టి థర్డ్ పార్టీ కోసం అయితే ఒక రీడింగ్ చేయాలి అని అనుకుంటున్నాను. అందుకే ఈరోజైతే ఇలాంటి రీడింగ్ ఒకటి చేస్తున్నానండి. అండ్ ఫస్ట్ మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ రెండూ ఉంటాయి. మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్గా నాకు ఇన్స్టాగ్రామ్లోనే మెసేజ్ పెట్టొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా అండ్ అప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్కి గ్రీన్ ఫెదర్ ఉంది, సెకండ్ కార్డ్ సెట్కి పింక్ ఫెదర్ ఉంది అండ్ థర్డ్ కార్డ్ సెట్కి బ్లూ ఫెదర్ ఉంది. సో మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్లో టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్గా అక్కడికే స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్, ఎవరైతే ఈ గ్రీన్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. సో ఇప్పుడు అసలు మీ వ్యక్తికి అండ్ మీ ఇద్దరి మధ్యలో ఉన్న థర్డ్ పార్టీకి మధ్యలో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, అసలు వాళ్ళిద్దరు రిలేషన్షిప్ ఎలా ఉంది, అది ఎటు వెళ్తుంది, యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్గా మీ వ్యక్తి ఏంటంటే చాలా ఎఫర్ట్స్ పెట్టారండి పాస్ట్లో. థర్డ్ పార్టీ విషయంలో ఏంటంటే, అంటే వీళ్ళకి వాళ్ళకి కనెక్షన్ ఏర్పడిన తర్వాత అని చెప్పొచ్చు. సో వీళ్ళకి వాళ్ళకి కనెక్షన్ ఏర్పడిన తర్వాత నుంచి ఏంటంటే చాలా ఎఫర్ట్స్ పెట్టడం కానీ, మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడం కానీ, మీరు చెప్పింది వినకపోవడం కానీ, ఇలాంటివి చాలా చేసినట్టు నాకైతే అనిపిస్తుందండి. ఏదైనా సరే థర్డ్ పార్టీకి అయితే చాలా ప్రయారిటీ ఇచ్చారు. లైక్ ఏంటంటే వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి వీళ్ళు సిద్ధమయ్యారండి. ఈవెన్ అంటే మీరు కూడా ఎప్పుడూ చూడని ఒక కొత్త రకమైన వ్యక్తిని చూశారని చెప్పొచ్చు. మెయిన్ మీ వ్యక్తి ఏంటంటే మీకు చాలా కొత్తగా అనిపించారు ఎప్పుడైతే ఈ థర్డ్ పార్టీ వాళ్ళు అంటే వాళ్ళ లైఫ్లోకి వచ్చారో ఆర్ వాళ్ళ పరంగా వీళ్ళు ఏంటంటే ఫీలింగ్స్ అనేవి తెలుసుకున్నారో అప్పటి నుంచి కూడా సిచ్యువేషన్స్ అయితే మారిపోయాయి. అది మీకు కూడా తెలుసు. చాలా రోజుల నుంచి ఏంటంటే మీ వ్యక్తి చాలా డిఫరెంట్గా ప్రవర్తిస్తున్నారు. అది మీరు కూడా అబ్జర్వ్ చేశారు కానీ మీ చేతుల్లో ఏం లేదని మీకైతే అనిపించిందండి. ఎందుకంటే వ్యక్తి సపోర్ట్ చేయండి మీరైనా సరే ఏం చేస్తారు, మీరైనా సరే ఎలా యాక్షన్ తీసుకుంటారు. సో ఇక్కడ ప్రాబ్లం అయితే అదేలా నాకు అనిపిస్తుందండి. ఈవెన్ మీ వ్యక్తి ఏంటంటే చాలా డామినెంట్గా బిహేవ్ చేయడం కూడా స్టార్ట్ చేశారండి. లైక్ ఏంటంటే ఓవర్ ప్రొటెక్టివ్ అయిపోయారు. వాళ్ళ రిలేషన్షిప్ ప్రొటెక్ట్ చేసుకోవాలి, వాళ్ళు ఏంటంటే ఈ థర్డ్ పార్టీ వాళ్ళకి స్టిక్ అయి ఉండాలి అన్నట్టుగా ఏంటంటే ప్రవర్తించడం అయితే మీరు అబ్జర్వ్ చేశారు. ఇదేంటంటే స్టార్టింగ్ నుంచి అయినట్టు అనిపించట్లేదు కానీ కొంతకాలం నుంచి మాత్రం సిచ్యువేషన్స్ అయితే ఈ రకంగా ఉన్నాయి. సో మీకు ఏమనిపించిందంటే ఇంక వీళ్ళు మారరు, వీళ్ళు ఇలానే ఉంటారు, సిచ్యువేషన్స్ ఏంటంటే బెటర్ అవ్వు అని అనిపించింది. సో ఈ కార్డ్ చూసినట్టయితే నాకు కూడా అర్థమవుతుంది వాళ్ళు ఏంటంటే స్టబ్బన్గా తయారయ్యారు. రిలేషన్షిప్ ఎలా అయినా ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తారు అని ఆ ఫీలింగ్ అయితే మీకు వచ్చిందండి. వాళ్ళ నుంచి అలాంటి వైబ్స్ అయితే మీకు వచ్చాయి. ఈవెన్ ఆ వ్యక్తులు కూడా అలానే బిహేవ్ చేశారు. అది అబద్ధం అయితే కాదు. మీరు ఏదైతే చూసారో, మీరు ఏదైతే ఫీల్ అయ్యారో ఈ వ్యక్తి విషయంలో అవన్నీ నిజాలేని అది మాత్రం నేను చెప్పగలను. బట్ ఇక్కడ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే మీ వ్యక్తి ఎందుకో కానీ థర్డ్ పార్టీ వాళ్ళతో ఓపెన్గా మాట్లాడలేకపోతున్నారండి. ఇద్దరూ కూడా ఏంటంటే ఒకరితో ఒకరు ఫ్రీగా మాట్లాడుకోలేకపోతున్నారు. దానికి రీజన్ ఇక్కడ ఏదైనా జరగచ్చు, ఏదో ఒక ఇన్సిడెంట్ లాంటిది అయ్యి ఉండొచ్చు. అందుకే అంటే సడన్గా కొంత చేంజెస్ కనిపిస్తున్నాయి. బట్ మీ వ్యక్తి ఏంటంటే ఓపెన్గా వాళ్ళతో మాట్లాడలేకపోతున్నారు. వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంది ఎందుకో కానీ చెప్పలేకపోతున్నారు. యాక్చువల్గా మీ వ్యక్తి ఫీలింగ్స్ ఏంటి అనేది వాళ్ళకే ఇప్పుడు డౌట్ వస్తుంది. ఎందుకంటే ఇంత స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తి కూడా ఏదో అబ్జర్వ్ చేశారండి, అక్కడ ఏదో జరిగింది ఆర్ అట్లీస్ట్ మీ వ్యక్తి లైఫ్లోనే ఏదో ఒకటి జరగడానికి అవకాశం ఉంది. సో దానివల్లే ఎందుకో కానీ థర్డ్ పార్టీ పరంగా ముందు వీళ్ళు ఎలా అనుకున్నారో ఇప్పుడు అలా అనుకోలేకపోతే, అంటే అంత కాన్ఫిడెన్స్ అయితే మీ వ్యక్తిలో లేదు. ఎందుకో కానీ నాకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడినా వారు ఏం చేస్తున్నా సరే వాళ్ళు ఎందుకో కానీ మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారండి. మీ వ్యక్తికి థర్డ్ పార్టీకి మధ్యలో ఏంటంటే మిస్అండర్స్టాండింగ్స్ అనేవి ఉన్నాయి ఆర్ మిస్కమ్యూనికేషన్ అనేది అవుతుంది.
అంటే మీ వ్యక్తి వీళ్ళ మీద ఎక్కువ ఫీలింగ్స్ పెట్టుకోవడం వల్ల ఏంటో కానీ వాళ్ళ ఫీలింగ్స్కి కానీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి కానీ థర్డ్ పార్టీ వాళ్ళు రీచ్ అవ్వలేదండి. సో దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఈ థర్డ్ పార్టీ వాళ్ళని చూస్తుంటే మీ వ్యక్తికి ఎమోషన్స్ అనేవి హై అవుతున్నాయి, స్టెబుల్గా ఉండలేకపోతున్నారు. ఆర్ వాళ్ళ విషయంలో ముందు ఎలా అయితే స్ట్రాంగ్గా ఉన్నారో, ఎంత దూరమైనా వెళ్ళాలి అనుకున్నారో, దేన్నైనా సాక్రిఫైస్ చేసేయాలి అనే ఆ మైండ్ సెట్తో ఉన్నారో, ఇప్పుడు అది లేదండి. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే రిలేషన్షిప్ అనేది వర్కౌట్ అవ్వదనిపిస్తుంది. ఏ రోజైనా సరే ఈ రిలేషన్షిప్ అనేది ఎండ్ అవుతుంది అని వాళ్ళకి అనిపిస్తుంది. యాక్చువల్గా వీళ్ళకి ఎండ్ చేయడం అయితే ఇష్టం లేదు, బట్ కొన్ని సిచ్యువేషన్స్ ఎందుకో కానీ టర్న్ అయ్యాయి. లైక్ ఏంటంటే ముందు హై ఛాన్సెస్ ఉన్నాయి, బట్ ఇప్పుడు చూసినట్టయితే ఇద్దరి మధ్యలో క్లియర్గా డిఫరెన్సెస్ ఉన్నాయి. అట్లీస్ట్ వాళ్ళిద్దరు ఫైట్ చేసుకోకపోయినా సరే స్టిల్ ఆ డిఫరెన్స్ అని ఫీల్ అవుతున్నారు. వైబ్స్ అనేవి ఆ రకంగా ఉన్నాయండి. అండ్ ఈ ప్రాసెస్ కానీ ఇలానే కంటిన్యూ అయితే మాత్రం మీ వ్యక్తి డెఫినెట్గా ఎగ్జాస్ట్ అయిపోతారు. ఇంక వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే ఈ వ్యక్తితో రిలేషన్షిప్ కంటిన్యూ చేయకపోతేనే బెటర్ అనే ఆ కన్క్లూజన్కి అయితే వచ్చేస్తారండి. వాళ్ళ ఎనర్జీస్ ఇప్పుడు చూస్తున్నట్టయితే ఆల్రెడీ ఇప్పటికే మీ వ్యక్తి బాగా ఎగ్జాస్ట్ అయిపోయారు. దానికి రీజన్ ఏంటంటే చెయ్యాల్సిన దానికంటే కూడా ఎక్కువ చేశారండి. ఇంకేం చెయ్యాలి అనేది వాళ్ళ ఒపీనియన్. ఇంకెంత చేస్తాం, ఆల్రెడీ చేయాల్సిందంతా చేసాం కదా. సో ఇలా ఏంటంటే చాలా కాంప్లికేటెడ్గా ఆలోచిస్తున్నారండి మీ వ్యక్తి అయితే మాత్రం. అండ్ ఈ థర్డ్ పార్టీ వాళ్ళు కూడా ఏంటంటే మీ వ్యక్తితో కోఆపరేట్ చేయట్లేదు, మిస్అండర్స్టాండింగ్స్ని క్లియర్ చేయడానికి ట్రై చేయట్లేదు. ఆర్ అట్లీస్ట్ అవి మరి క్లియర్ చేస్తున్నా సరే అవ్వట్లేదో ఏంటో కానీ మొత్తానికి మీ వ్యక్తి అయితే భయపడుతున్నారు. రిలేషన్షిప్ అనేది ఇలానే ఉంటుందా, ఇలానే కంటిన్యూ అవుతుందా. అండ్ మీ వ్యక్తికి కూడా ఏంటంటే సిన్సియర్గా కొన్ని మాట్లాడాలనిపిస్తుందండి. బట్ ఆ మాటలు అంటే థర్డ్ పార్టీ వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు, అసలు దానివల్ల ఫర్దర్గా ఇంకెలాంటి డిస్టర్బెన్సెస్ వస్తాయని కూడా వీళ్ళు ఏంటంటే సైలెంట్గా ఉంటున్నారు. ఎక్కువ మాట్లాడి ఎక్కువ అంటే థింగ్స్ని కాంప్లికేట్ చేసుకోవట్లేదు. అదైతే నాకు అర్థమవుతుంది. ఎందుకో కానీ ఇక్కడ మీ వ్యక్తి కంఫర్టబుల్గా ఫీల్ అవ్వలేకపోతున్నారండి ఈ థర్డ్ పార్టీ వాళ్ళతోని. ప్రజెంట్ అయితే మాత్రం వాళ్ళకి ఇబ్బందికరంగానే ఉంది. ఈవెన్ కమింగ్ డేస్లో కూడా థర్డ్ పార్టీకి అండ్ మీ వ్యక్తికి మధ్యలో డిఫరెన్సెస్ అనేవి అయితే క్రియేట్ అవుతాయి. ఈ డిఫరెన్సెస్ కూడా ఎలా ఉంటాయంటే ఒకరిని ఒకరు హర్ట్ చేసుకునే లెవెల్కి వెళ్తాయండి. ఈవెన్ మీ వ్యక్తి ఏంటంటే ఈ సిచ్యువేషన్లోని అది జరగకూడదు అని ఎంతలాగా అంటే ప్రొటెక్ట్ చేయాలి అని ట్రై చేసినా సరే ఇది మీ వ్యక్తి చేతిలో లేదు. దానికి రీజన్ ఏంటంటే మీ లైఫ్లో డివైన్ టైం స్టార్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే అలాంటివి జరుగుతూ ఉండొచ్చు అండి. మీకు టైం అనేది ఫేవర్గా ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే మీ వ్యక్తి కంట్రోల్ చేయాలి, కొన్ని అవ్వకూడదు అంటే కొంత అందుకే మాట్లాడట్లేదు కూడా. థర్డ్ పార్టీ వాళ్ళతో ఎక్కువ మాట్లాడకపోవడానికి లేకపోతే ఆనెస్ట్గా ఉండకపోవడానికి రీజన్ కూడా అదే. ఫైట్స్ అనేవి జరుగుతాయి అని మీ వ్యక్తికి నమ్మకం ఉందండి. సో అందుకే మీ వ్యక్తి ఏంటంటే సైలెంట్గా ఉండడానికే ట్రై చేస్తున్నారు. కానీ ఇది వాళ్ళ చేతుల్లో లేనిదండి. ఏ రోజైనా సరే వీళ్ళిద్దరి మధ్యలోని మిస్అండర్స్టాండింగ్స్ కానీ ఫైట్స్ కానీ ఇన్నోవేటబుల్. అంటే ఇప్పటికీ మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి కానీ ఫైట్స్ అనేవి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అంటే కోల్డ్ వార్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడైతే అక్కడి వరకే ఉంది. బట్ తర్వాత డెఫినెట్గా ఇద్దరికి అయితే ఆర్గ్యుమెంట్ అవుతుందండి. అండ్ ఈ ప్రాసెస్లో మీ వ్యక్తి వాళ్ళని హర్ట్ చేయడం కంటే వాళ్ళు మీ వ్యక్తిని హర్ట్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలా హర్ట్ అయిన తర్వాత ఇంకా మీ వ్యక్తి చేతుల్లో ఏం ఉండదండి. ఈవెన్ ముందుకి ఎలానో ఒకలా ఈ రిలేషన్షిప్ని తీసుకువెళ్దామన్నా సరే వాళ్ళకి థింగ్స్ అయితే అంత ఫేవరబుల్గా వర్క్ అవుతాయని నాకు అనిపించట్లేదు. సో చూడాలండి ఇంకా కమింగ్ డేస్లోని సిచ్యువేషన్స్ ఎలా ముందుకు వెళ్తాయి అనేది. బట్ ఇప్పటి వరకు అయితే మాత్రం వాళ్ళ ఎనర్జీస్ ప్రకారం ఇవే జరగడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీకు ఇలాంటి ఒక సిచ్యువేషన్కి ఏం అడ్వైస్ ఇస్తుంది ఏంటి అనేది. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే మీరు ఎందుకో కానీ ఈ వ్యక్తి విషయంలో ఎక్కువ సఫర్ అవుతున్నారండి. డిప్రెషన్లో ఉన్నారు అండ్ ఏడుస్తున్నారు. ఎలా ఈ సిచ్యువేషన్ని మీ కంట్రోల్లోకి తీసుకురావాలో మీకు అర్థం అవ్వట్లేదు. మీ వైపు నుంచి మీరు ఎలాంటి ప్రయత్నం అయినా చేయడానికి సిద్ధమే కానీ అయినా సరే పరిస్థితులు ఎందుకో కానీ మీ ఫేవర్లో చేంజ్ అవ్వట్లేదు. సో మీకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఇక్కడ నాకు ఒక విషయం అయితే మాత్రం అర్థమైందండి క్లియర్గా. ఈ వ్యక్తి ఎప్పుడైతే థర్డ్ పార్టీ వాళ్ళ విషయంలోని ఓవర్ ప్రొటెక్టివ్గా చేంజ్ అయిపోయారో, వాళ్ళని డిఫెండ్ చేయడం స్టార్ట్ చేశారో, లేకపోతే వాళ్ళ పరంగా ఎఫర్ట్స్ పెట్టడం స్టార్ట్ చేశారో, మీకేంటంటే అది ఊహించందండి. మీరు అసలు అనుకోలేదు మీ వ్యక్తిని అలా చూస్తారని మీరు కూడా ఏ రోజు అనుకోలేదు. బట్ కొన్ని జరుగుతున్నాయి, అవైతే మిమ్మల్ని బాగా హర్ట్ చేస్తున్నాయి. ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. కాకపోతే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ వ్యక్తితో మీకు సోల్ కాంట్రాక్ట్ అనేది ఉందండి. ఈవెన్ ఆ వ్యక్తితో కూడా ఉంది. బట్ కొన్ని సోల్ కాంట్రాక్ట్స్ ఏంటంటే ఎండ్ అవ్వండి అనుకున్నంత ఈజీగా.
ఇదేంటంటే సోల్ కాంట్రాక్ట్ అనేది పాస్ట్ లైఫ్ నుంచి కూడా ప్రతి మనిషి రీఇన్కార్నేట్ అయిన తర్వాత వాళ్ళ లైఫ్లో ఎవరెవరితో అయితే మాట్లాడతారో, ఎవరెవరితో అయితే రిలేషన్షిప్స్ ఉంటాయో అవన్నీ కూడా సోల్ కాంట్రాక్ట్ వల్లేనండి. ఒక వ్యక్తితో సోల్ కాంట్రాక్ట్ ఎండ్ అయితే రిలేషన్షిప్పే ఎండ్ అవుతుంది కంప్లీట్గా. ఇంక ఇద్దరి మధ్యలోని ఎలాంటి కనెక్షన్ ఉండదు. ఈవెన్ కనెక్షన్ పెట్టుకోవడానికి ట్రై చేసినా సరే ఛాన్స్ రాదు. అదే ఒక వ్యక్తితో సోల్ కాంట్రాక్ట్ ఉంటే ఎండ్ చేసుకుందామన్నా సరే అవ్వదండి. ఏదో ఒక రకంగా కనెక్షన్ అనేది ఉంటూనే ఉంటుంది. సో ఇదేంటంటే ఎవరి చేతిలో కూడా ఉండదండి. మీ కర్మ వల్ల మీరేంటంటే ఇలాంటివన్నీ ఫేస్ చేస్తూ ఉండాలి. ఏ వ్యక్తితో అయినా సరే కర్మ వల్లే మీరేంటంటే వాళ్ళతో ట్రావెల్ అవ్వడం జరుగుతుంది. సో ఒక్కటి మాత్రం నిజమండి, ఈ వ్యక్తితో మీ సోల్ కాంట్రాక్ట్ అయితే అప్పుడే ఎండ్ అవ్వలేదు. సో భయపడాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఏంటంటే మీ లైఫ్లో ఉంటారు. అండ్ ఇక్కడ ఇంకొకటి అండి, సొసైటీ మిమ్మల్ని ఏంటంటే ఇలానే పోర్ట్రే చేసింది, లేకపోతే మీ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని ఇలానే చూడాలి అనుకుంటున్నారని చెప్పి మీరు అలానే ఉండే ప్రయత్నాలు అయితే చేయొద్దండి. మీకు ఎలా అయితే కంఫర్టబుల్గా అనిపిస్తుందో, మీరు ఏ జెండర్ అయినా సరే మీకు నచ్చినట్టుగా ఉండడానికి ట్రై చేయండి. ఒక వ్యక్తి మిమ్మల్ని డిస్క్రైబ్ చేసి మీరు ఇలానే ఉండాలి, ఈ బౌండరీలో ఉంటేనే మిమ్మల్ని అందరూ ఇష్టపడతారు, లేకపోతే ఈ వ్యక్తికి మీరు నచ్చుతారు అని చెప్పి మాత్రం మిమ్మల్ని మీరు రెస్ట్రిక్ట్ చేసుకోవద్దండి. మీకు నచ్చినట్టు ఉండండి, ఫ్రీగా ఉండండి. మీ లైఫ్లో ఏంటంటే ఆ ఫ్రీడమ్ని ఫీల్ అవ్వండి. ఈవెన్ ఇది ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అయినా సరే మీరు ఫ్రీగా ఉండొచ్చండి. మీకు నచ్చిన పనులు మీరు చేయొచ్చు. మిమ్మల్ని వ్యక్తి ఇలానే ఉండాలి అని డిస్క్రైబ్ చేసినంత మాత్రాన మీరు అలానే ఉండాలని రూల్ అయితే ఏం లేదండి. సో ఒక్కసారి అయితే దీని గురించి ఆలోచించండి. అండ్ చెప్పాను కదా, మీరు మిగతా విషయాల గురించి అయితే భయపడాల్సిన అవసరం లేదు. మెయిన్ డిప్రెషన్లోకి వెళ్లకుండా చూసుకోండి. ఎందుకంటే వన్స్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతే సఫర్ అయ్యేది మీరేనండి, ఆ వ్యక్తి అయితే కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆ వ్యక్తి వేరే వ్యక్తితో కంఫర్టబుల్గా ఉన్నారు. సో ఇది చూస్తూ మీరు బాధపడుతుంటే మీరు ఎప్పటికి హీల్ అవుతారు, మీరు సఫర్ అవుతారు. ఆ వ్యక్తి మీకోసం కేర్ తీసుకోరు. అలాంటప్పుడు మళ్ళీ ఈ థర్డ్ పార్టీతో సిచ్యువేషన్ ఏంటైతే ఇంకో థర్డ్ పార్టీని చూసుకుంటారు. సో ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే మీరు స్ట్రాంగ్గానే ఉండాలండి. మీరు ఫ్రీగా ఉండాలి. కేర్ ఫ్రీ లైఫ్ని అయితే లీడ్ చేయడానికే చూడండి. డెఫినెట్గా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే ఈ పింక్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. సో ఇప్పుడు ప్రజెంట్ మీ వ్యక్తికి అండ్ థర్డ్ పార్టీకి మధ్యలో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, వచ్చే రోజుల్లో సిచ్యువేషన్స్ ఎలా మారుతాయి, యూనివర్స్ అసలు మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్గా మీ వ్యక్తి ఏంటంటే ఈ థర్డ్ పార్టీతో ఉండడం కోసం చాలా రోజుల నుంచి చాలా రకాలుగా ప్లాన్ చేసుకుంటున్నారండి. అంటే వాళ్ళతో ఒక ఫ్యూచర్ని చూడాలి అనుకుంటున్నట్టు నాకైతే అనిపిస్తుంది. సో దీనివల్ల ఏంటంటే ఈ థర్డ్ పార్టీ విషయంలో ఏంటంటే చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, చాలా రకాలుగా ప్లాన్స్ అయితే చేసుకుంటున్నారు. అంటే వీళ్ళతో ఫ్యూచర్ ఎలా ఉండాలి, లేకపోతే రిలేషన్షిప్ అనేది ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, లేకపోతే కొంత వాళ్ళు చేయాల్సింది ఏంటి, ఈ రిలేషన్షిప్కి అసలు వాళ్ళు ఏం ఆఫర్ చేస్తే బాగుంటుంది, ఈ థర్డ్ పార్టీతో ఎలా ఉండాలి ఏంటి, ఇలా ఏంటంటే చాలా రకాల ఆలోచనలు, చాలా రకాల ప్లాన్స్. ఇవేంటంటేనండి ఒక రిలేషన్షిప్ పరంగానే కాదు, మేబీ వాళ్ళకి ఫినాన్షియల్గా హెల్ప్ చేయాలనుకున్నా, వాళ్ళకి ఏదైనా హౌస్ పరంగా అంటే సపోర్ట్ చేయాలి అనుకున్నా, ఏదైనా కూడా అండి వాళ్ళకైతే వీళ్ళు కోఆపరేట్ చేయాలి అని అనుకుంటున్నట్టు నాకైతే అనిపిస్తుంది. ఇదేంటంటే ఇప్పుడు అని కాదు, చాలా రోజుల నుంచి అయితే ఇదే జరుగుతుంది. మీ వ్యక్తి ఏంటంటే వాళ్ళ లైఫ్లో చాలా పాజిటివ్గా ఫీల్ అయ్యారండి. ఈ థర్డ్ పార్టీ వాళ్ళతో ఇద్దరి మధ్యలో రిలేషన్షిప్ ఏంటంటే చాలా స్ట్రాంగ్గా బ్లూమ్ అయింది అని చెప్పొచ్చు. ఎందుకో కానీ వాళ్ళు మీతో ఉన్నప్పుడు కూడా ఫీల్ అవ్వని ఆ పాజిటివిటీ ఆ థర్డ్ పార్టీ దగ్గర ఫీల్ అయ్యారు. ఆ కంఫర్ట్ అనేది వాళ్ళకి దొరికింది. వాళ్ళ రిలేషన్షిప్ అనేది ఎలా అయినా ఫుల్ఫిల్ చేసుకోవాలి, వాళ్ళ విషెస్ అనేవి ఫుల్ఫిల్ అవ్వాలి అని మాత్రం చాలా స్ట్రాంగ్గా అనుకొని చాలా రకాలుగా ప్లాన్స్ చేసుకోవడం కానీ, చాలా రకాలుగా ఎఫర్ట్స్ పెట్టడం కానీ చేశారండి. ఇదైతే చాలా రోజుల నుంచి జరుగుతుంది. బట్ ఎందుకో కానీ సడన్గా ఈ థర్డ్ పార్టీ వాళ్ళ విషయంలోనే మీ వ్యక్తికి ఒక అవేకనింగ్ అనేది జరిగిందండి. అది ఏ రకంగా అంటే, ఎంత ఆఫర్ చేస్తున్నా, ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నా సరే ఈ రిలేషన్షిప్లోని వాళ్ళు ఎందుకో కానీ ఫ్యూచర్ని చూడలేకపోతున్నారు. దానికి రీజన్ ఏంటంటే థర్డ్ పార్టీ వాళ్ళు మీ వ్యక్తితో మీ వ్యక్తి అనుకున్నంతగా కోఆపరేట్ చేయట్లేదు. ఇప్పుడు ఈ ఇష్టం ఏదైతే ఉందో, ఈ ఎనర్జీ ఏదైతే ఉందో, ఇది మీ వ్యక్తిదండి.
థర్డ్ పార్టీ వాళ్ళదైతే కాదు. థర్డ్ పార్టీ వాళ్ళు ఏంటంటే మేబీ వీళ్ళని అవసరానికి యూజ్ చేసుకుంటున్నట్టు నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే మీ వ్యక్తి వీళ్ళ పరంగా ఇలాంటి ప్లాన్స్ చేస్తున్నారు. ఇది ఫినాన్షియల్గా అయినా అవ్వచ్చు, రిలేషన్షిప్ పరంగా అయినా అవ్వచ్చు, ఏదైనా కూడా అవ్వచ్చండి. బట్ మీ వ్యక్తి ఇలాంటి ప్లాన్స్ చేస్తున్నారంటే ఈ థర్డ్ పార్టీ వాళ్ళు మీ వ్యక్తి నుంచి మెటీరియలిస్టిక్ కంఫర్ట్ని మాత్రమే ఎక్స్పెక్ట్ చేశారు. ఇది లవ్ని ఎక్స్పెక్ట్ చేయడం కాదు. సో అది మీ వ్యక్తి రియలైజ్ అయినట్టు నాకు అనిపిస్తుంది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఎందుకో కానీ హోప్లెస్గా ఫీల్ అవుతున్నారండి. వాళ్ళు ఎందుకో కానీ రిలేషన్షిప్లోని అంటే ఫ్యూచర్ని చూడలేకపోతున్నారు. స్లోగా పాస్ట్లో వీళ్ళు చేసినవి కానీ అంటే వీళ్ళు ఈ థర్డ్ పార్టీ పరంగా పెట్టిన ఎఫర్ట్స్ కానీ ఈ వ్యక్తికి ఎలా అనిపిస్తుందంటే ఈ థర్డ్ పార్టీ వాళ్ళు యూజ్ చేసుకున్నారేమో అనిపిస్తుంది. అంటే అన్నీ ఆలోచిస్తుంటే వాళ్ళకి ఒక్కొక్కటి స్ట్రైక్ అవుతున్నాయండి. ఆ నెగిటివిటీని ఫీల్ అవ్వగలుగుతున్నారు. సో దీనివల్ల ఏంటంటే మీ వ్యక్తి గివప్ చేయాలి అనే ఆలోచన కాకుండా పొసెసివ్గా ఆలోచిస్తున్నారండి. ప్లస్ ఏంటంటే ఎలా అయినా ఈ థర్డ్ పార్టీ వాళ్ళని హోల్డ్ చేయాలి, ఎందుకంటే వీళ్ళు ఎఫర్ట్స్ పెట్టారు కాబట్టి అవి వేస్ట్ అవ్వకూడదు, అలా ఉన్నారు. అంటే ఒక పాజిటివ్ వే నుంచి ఒక నెగిటివ్ వేలోకి ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. బట్ ఆ నెగిటివ్ వే అనేది ఎలా ఉందంటే చాలా టాక్సిక్గా ఉందని చెప్పొచ్చండి. అంటే మీ వ్యక్తి ఎలా అయినా సరే ఈ థర్డ్ పార్టీ వాళ్ళ పరంగా ఎఫర్ట్స్ పెట్టారు కాబట్టి వాళ్ళని హోల్డ్ చేయాలి అనుకుంటున్నారు. ఇది లవ్ వల్ల కాదు, డెస్పరేషన్ అండి. ఒకప్పుడు అయితే లవ్ ఉంది, జెన్యూనే. బట్ ఇప్పుడు అది లవ్ అని చెప్పడానికి లేదండి. ఇక్కడ నాకు అర్థమవుతుంది ఏంటంటే థర్డ్ పార్టీ విషయంలో ఏంటంటే కొన్ని జరిగాయి కాబట్టి వీళ్ళు ఏంటంటే స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారు. ఇది లవ్తోని ఎఫెక్షన్తోని కేరింగ్ అవేం కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మీ వ్యక్తికి నెగిటివిటీ అనేది స్టార్ట్ అయ్యింది. సో అదేంటంటే రోజు రోజుకి పెరుగుతుంది కానీ తగ్గట్లేదండి, అదైతే నేను చెప్పగలను. అండ్ మీ వ్యక్తి ఆలోచనలు కూడా స్టెబుల్గా లేవండి. ఈ రిలేషన్షిప్లోని స్టెబిలిటీ ఉంటుందని కూడా మీ వ్యక్తి అయితే ట్రస్ట్ చేయట్లేదు. వాళ్ళకైతే ఒక క్లారిటీ వచ్చేసింది. ఈవెన్ ఇక్కడ ఈ కార్డ్స్ చూస్తున్నా సరే ఇంతకు ముందంతా మీ వ్యక్తి జెన్యూన్గా ఉండేవాళ్ళు ఈ థర్డ్ పార్టీ వాళ్ళతో. అండ్ వాళ్ళు ఏంటంటే కొంచెం స్లోగా స్టడీగా థర్డ్ పార్టీ వాళ్ళని హ్యాండిల్ చేశారు. బట్ ఇప్పుడు మీ వ్యక్తి ఏంటంటే అలా లేరండి, స్టబ్బన్గా ఉన్నారు. అండ్ వాళ్ళకి ఏంటంటే ఎలా అయినా హోల్డ్ చేయాలనిపిస్తుంది. ఈవెన్ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వదని తెలుసు, అయినా సరే హోల్డ్ చేయాలి అని ట్రై చేస్తున్నారు. ఎక్కడో కానీ మీ వ్యక్తిని యూజ్ చేసుకుంటున్నారు ఈ థర్డ్ పార్టీ అని తెలుస్తుంది. సో ఈ థర్డ్ పార్టీ వాళ్ళని ఏంటంటే అందుకే గట్టిగా హోల్డ్ చేయాలనుకుంటున్నారు. యూజ్ చేసుకున్నారు కాబట్టి రీపే చేయాలి అనే మెంటాలిటీ అండి, ఇంకేంటో కాదు. క్యాలిక్యులేటివ్గా ఉన్నారు ఫస్ట్ టైం. ఇంతకు ముందు అయితే అవేం లేవు కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళ ఎనర్జీస్ ప్రకారం ఇవన్నీ ఉన్నాయి. సో ఇఫ్ ఇలానే కానీ కంటిన్యూ అయితే డెఫినెట్గా మీ వ్యక్తికి థర్డ్ పార్టీకి మధ్యలో కేయోస్ అనేవి స్టార్ట్ అవుతాయండి. ఇద్దరు సెపరేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఇద్దరి మధ్యలో కూడా కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అయితే జరుగుతాయి. మెయిన్ ఇక్కడ ఏంటంటే ఈ థర్డ్ పార్టీ వాళ్ళు మీ వ్యక్తిని ఎందుకండి ఎంటర్టైన్ చేస్తారు, వాళ్ళకి ఏంటి అవసరం? వాళ్ళు మెటీరియలిస్టిక్ కంఫర్ట్ ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఈ వ్యక్తి నుంచి అయితే లవ్ని ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళకి లవ్ కూడా అవసరం లేదు. సో మీ వ్యక్తి ఏంటంటే ఈ విధంగా అంటే వాళ్ళని ఎంటర్టైన్ చేశారు కాబట్టి ఇప్పటి వరకు టాలరేట్ చేశారు. బట్ ఇప్పుడు మీ వ్యక్తి డెస్పరేట్గా ఉండి వాళ్ళ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుంటే వాళ్ళు అది ఆఫర్ చేయడానికి సిద్ధంగా లేరండి. ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్లో ఏంటంటే మీ వ్యక్తి తొందరలోనే ఇబ్బందులు పడతారు అని నాకైతే అనిపిస్తుంది. మెయిన్ ఏంటంటే థర్డ్ పార్టీ వాళ్ళు మీ వ్యక్తిని ఇబ్బంది పెడతారండి ఇఫ్ ఇన్ కేస్ ఈ మైండ్ సెట్తో మీ వ్యక్తి కానీ ముందుకు వెళ్తే. ఎందుకంటే సఫరింగ్స్ అనేవి ఇన్ఎవిటబుల్. మీ వ్యక్తికి ఏంటంటే అది అర్థం అవ్వట్లేదు. వాళ్ళు ఏంటంటే ప్రాక్టికల్గా థింక్ చేయలేకపోతున్నారు, బాగా ఎమోషనల్ అయిపోయారు అనమాట. అంటే వాళ్ళు అనుకుంది ఒకటి అక్కడ అవుతుంది ఇంకొకటి కాబట్టి అది వాళ్ళకి అర్థమైంది. అలా అర్థమైనప్పుడైనా సరే వాళ్ళు ఏంటి సైలెంట్ అవ్వడమో లేకపోతే ఒక పీస్ఫుల్ వేలో ఇది ఎండ్ చేసుకోవడమో చెయ్యాలి కదా. సో వాళ్ళు అలా చేయట్లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళకి థింగ్స్ కాంప్లికేట్ చేయాలి, వీళ్ళు ఏంటంటే రియలైజ్ అవ్వాలి, లేకపోతే వీళ్ళు పాస్ట్లో అంటే మీ వ్యక్తి ఎలా అయితే స్టాండ్ తీసుకున్నారో అలా స్టాండ్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు. ఈ థర్డ్ పార్టీ వాళ్ళకి ఏం అవసరం, వాళ్ళు ఎందుకు అలా చేస్తారు? వాళ్ళు మొదటి నుంచి కూడా మీ వ్యక్తికి ఏ రకమైన కమిట్మెంట్ ఏమి ఇవ్వలేదండి. ఇదేంటంటే వన్ సైడ్ కమిట్మెంట్ అనమాట. సో దీనివల్ల ఏంటంటే డెఫినెట్గా మీ వ్యక్తి సఫర్ అవ్వడం అనేది ఇన్ఎవిటబుల్. ఇది ఈవెన్ మీరు ఆపాలి అని ట్రై చేసినా మీ చేతుల్లో లేదండి, అది కూడా నేను చెప్పేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మీరు ఇంటర్ఫియర్ అయితే అనవసరంగా మీరే ఇబ్బంది పడతారు. మీ వ్యక్తికి మీ ఇంటర్ఫీరెన్స్ కూడా అవసరం లేదు. వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ప్రకారం అయితే ఇక్కడ ఎవరిని ఇంటర్ఫియర్ అవ్వనివ్వరండి. వాళ్ళే ఫైట్ చేస్తారు, వాళ్ళే ఆర్గ్యుమెంట్ చేస్తారు, మొత్తానికి వాళ్ళే ఇక్కడ ఏంటంటే కేయోస్ని క్రియేట్ చేస్తారు. సో మీరు సైలెంట్గా ఉండడమే మంచిది.
నాకు తెలిసి అయితే. అండ్ ఇంకా చూద్దాం అసలు ఇలాంటి ఒక సిచ్యువేషన్కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో ఈ కార్డ్స్ చూస్తేనే నాకు అర్థమవుతుంది, ఇదేంటంటే తొందరలోనే మీకు తెలుస్తుందండి. ఈ విషయంలో మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది అక్కడ ఏం జరుగుతుంది అనేది. ఎందుకంటే మీ వ్యక్తి డెఫినెట్గా ఇక్కడ సఫర్ అవుతారు కాబట్టి మీ దగ్గర ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది. మీ లవ్ని మీరు ట్రస్ట్ చేయండి. ఈ వ్యక్తిని ట్రస్ట్ చేయొద్దు, వాళ్ళ రిలేషన్షిప్ని ట్రస్ట్ చేయొద్దు, థర్డ్ పార్టీని ట్రస్ట్ చేయొద్దు, ఎవరిని ట్రస్ట్ చేయొద్దండి. మీ లవ్ని మీరు ట్రస్ట్ చేయండి. మీ వ్యక్తిని అయితే మీరు అసలు ట్రస్టే చేయొద్దు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే మీ వ్యక్తి ఇంకా ఇంకా టాక్సిక్గా చేంజ్ అవ్వడం ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరేంటంటే మీ వ్యక్తిని ట్రస్ట్ చేయొద్దు, కానీ మీ లవ్ని ట్రస్ట్ చేయండి. మీ లవ్ ఎంత జెన్యూన్ అనేది మీరు ఆలోచించుకోండి. డెఫినెట్గా యూనివర్స్ అయితే మీకు ఒక సెకండ్ ఛాన్స్ ఇస్తుందండి. ఈ వ్యక్తి విషయంలో మీకు సెకండ్ ఛాన్స్ అయితే డెఫినెట్గా వస్తుంది. దీనికోసం మీరు వెయిట్ చేయండి. పేషెన్సే అన్నిటికీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ కొన్ని థింగ్స్ అనేవి సార్ట్ అవుట్ అయితే కానీ మీ వ్యక్తి మీ దగ్గరికి రాలేరండి. వాళ్ళు ఏంటంటే హార్ట్ఫుల్గా మీ లవ్ని అర్థం చేసుకోలేరు. సో వాళ్ళల్లో కూడా ఆ టైప్ ఆఫ్ అవేకనింగ్ అనేది జరుగుతుంది. కానీ తొందరలో మీకు ఏంటంటే ఈ పర్సన్ అండ్ థర్డ్ పార్టీ మధ్యలో సిచ్యువేషన్స్ గురించి అయితే మాత్రం చాలా రకాలుగా అవేర్నెస్ అనేది వస్తుందండి. అసలు అక్కడ ఏం జరుగుతుంది, వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, అసలు వాళ్ళకి మధ్యలోని సిచ్యువేషన్స్ అనేవి ఎలా ముందుకు వెళ్తున్నాయి అనే క్లారిటీ మీకు వస్తుందండి. కొంచెం వెయిట్ చేయండి. మీకు ఇక్కడ ఎంత పేషెన్స్ ఉంటే సిచ్యువేషన్స్ అంత బెటర్ అవుతాయండి. మీకే అర్థమవుతుంది అసలు ఏం జరుగుతుంది అనేది. సో మీ లవ్ని అయితే మీరు ట్రస్ట్ చేయండి. అండ్ మీ ఫీలింగ్స్ జెన్యూన్ అని మీరు అనుకుంటే డెఫినెట్గా అవన్నీ కూడా వర్కౌట్ అవుతాయండి. ఈరోజు కాకపోయినా రేపైనా సరే మీకు ఛాన్స్ ఉంటుంది. యూనివర్స్ ఏంటంటే ఈ ఛాన్స్ని మీకోసం క్రియేట్ చేస్తుంది. కానీ మీరు ఏంటంటే ఈ విషయంలో స్ట్రాంగ్గా ఉండాలి. ఈ సిచ్యువేషన్లో ఏంటంటే మీరు ఇంటర్ఫియర్ అవ్వకూడదండి. మీరు ఇంటరప్ట్ చేస్తే మొత్తం మారిపోతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 3, ఎవరైతే ఈ బ్లూ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసమే రీడింగ్. సో చూద్దాం అసలు ఇప్పుడు ప్రజెంట్ మీ వ్యక్తికి అండ్ థర్డ్ పార్టీకి మధ్యలో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, ఇవి ఏ రకంగా మారుతాయి వచ్చే రోజుల్లో. సో యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే యాక్చువల్గా మీ వ్యక్తి చాలా రోజుల నుంచి కన్ఫ్యూజన్లో ఉన్నారండి. వాళ్ళు అసలు థర్డ్ పార్టీ విషయంలోనే ఏంటంటే ఫీలింగ్స్ అనేవి స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ కూడా చాయిసెస్ చేసుకోలేకపోతున్నారు. మీరా థర్డ్ పార్టీయా, అసలు ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలి, సో ఎవరెక్కడ ఇంపార్టెంట్ అలా తెలుసుకోలేకపోతున్నారు. ఒక కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు. అంటే మీ వ్యక్తికి ఇక్కడ సాక్రిఫైస్ చేసుకోవాలని అయితే లేదండి. ఎవరిని కూడా విడిచిపెట్టేసి అంటే వాళ్ళు హ్యాపీగా ఉండగలరు అని అనుకోవట్లేదు. అట్లీస్ట్ హ్యాపీ అనే మాట కంటే కూడా ఇద్దరూ కూడా ఉండాలి అనే ఆలోచన మెయిన్ ఉందండి. సో దానివల్ల ఏంటంటే మీ వ్యక్తి కొంతకాలం నుంచి అంటే ఈ చాయిసెస్ చేసుకున్న దగ్గర ఇబ్బంది పడుతున్నారు. మీరే థర్డ్ పార్టీ అని వాళ్ళకి ఏంటంటే ఒక కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అయింది. బట్ థర్డ్ పార్టీ వాళ్ళు అనేసరికి ఏంటంటే అది టెంప్టేషన్ లాంటిదండి. ఈజియెస్ట్ చాయిస్ మీరు ఏంటంటే ఒక హార్డెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. ఏదైనా సరే ఇక్కడ థర్డ్ పార్టీ పరంగా మీ వ్యక్తికి ఏంటంటే ఫీలింగ్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి. ఇది ఇప్పుడు అని కాదు, చాలా రోజుల నుంచి ఇద్దరి మధ్యలో రిలేషన్షిప్ అనేది అంటే ఒక పాజిటివ్ వేలో ముందుకు వెళ్తుంది. బ్లూమ్ అయిందని కూడా చెప్పొచ్చు. ఇద్దరు అంటే హ్యాపీగా ఉన్నారండి రిలేషన్షిప్లోని. వాళ్ళిద్దరూ ఏంటంటే పెద్దగా ఛాలెంజెస్ అయితే ఫేస్ చేయట్లేదండి. ఇద్దరి మధ్యలో రిలేషన్షిప్ అయితే చాలా బాగుంది. బట్ ఇప్పుడు ఏంటంటే ఎందుకో కానీ మీ వ్యక్తి రిలేషన్షిప్ని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారండి. ఇక్కడ మిమ్మల్ని హ్యాండిల్ చేయాలి, అక్కడ వాళ్ళని హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి. ఒకవేళ మీతో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా సరే ఈ థర్డ్ పార్టీతో ఉన్న రిలేషన్షిప్ని ఏంటంటే బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే థర్డ్ పార్టీ వాళ్ళకి వీళ్ళు ఎక్కువ ఛాన్స్ ఇచ్చేసారండి. సో ఈ ఛాన్స్ ఇచ్చేయడం వల్ల ఏంటంటే థర్డ్ పార్టీ వాళ్ళు వీళ్ళ మైండ్ సెట్ బట్టి అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అంటే ప్రతి విషయంలో కూడా థర్డ్ పార్టీ వాళ్ళు అనుకున్నట్టే జరగాలి అనే వేలోనే ఏంటంటే మీ వ్యక్తిని కంట్రోల్ చేద్దామని చూస్తున్నారు. బట్ మీ వ్యక్తికి ఏంటంటే అలా కంట్రోల్ అవ్వాలని లేదు. వీళ్ళని ఇష్టపడిన మాట వాస్తవమే, కానీ మీ వ్యక్తి ఏంటంటే ఒకరు కంట్రోల్ చేస్తే కంట్రోల్ అయ్యే టైప్ కాదు. వాళ్ళకి నచ్చినట్టుగా ఉంటేనే
ఎవరికైనా సరే ఆ ఇంపార్టెన్స్ ఇవ్వడం కానీ లేకపోతే ఎవరినైనా సరే బెటర్ వేలో ట్రీట్ చేస్తారు. బట్ ఈ థర్డ్ పార్టీ వాళ్ళు ఏంటంటే మీ వ్యక్తి పేషెన్స్ని పరీక్షిస్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది. మీ వ్యక్తి చాలా ట్రై చేస్తున్నారండి, కొన్ని ఎండ్యూర్ చేసుకోవడానికి చాలా పేషెన్స్తో అయితే సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయడానికే ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఈ థర్డ్ పార్టీ వాళ్ళని మీ వ్యక్తి జెన్యూన్గా ఇష్టపడ్డారు అండ్ వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్షిప్ కూడా ఆ వేలో బ్లూమ్ అయిందండి. చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. సో దీనివల్ల ఏంటంటే మీ వ్యక్తి అన్ని రకాలుగా ట్రై చేస్తున్నారు వాళ్ళ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడానికి. ఇక్కడ ఏంటంటే వాళ్ళు అన్ని రకాలుగా అన్ని హ్యాండిల్ చేయాలనే చూస్తున్నారండి. అటు మిమ్మల్ని హ్యాండిల్ చేయాలని చూస్తున్నారు, ఇటు థర్డ్ పార్టీ వాళ్ళని హ్యాండిల్ చేయాలని చూస్తున్నారు. ఇంకేమైనా ఛాలెంజెస్ ఉంటే అవి కూడా బ్యాలెన్స్ చేయడానికే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే మీ వ్యక్తి టైం టు టైం స్ట్రెస్ అవుతున్నారు. అయినా సరే వాళ్ళు ఏంటంటే ప్రయత్నాలు చేయాలి కదా అనే రకంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ మీ వ్యక్తికి ఏమనిపిస్తుందంటే ఈ థర్డ్ పార్టీ వాళ్ళ కోసం ఎంత చేసినా వాళ్ళు సాటిస్ఫై అవ్వట్లేదు, ఎంత చేస్తున్నా సరే అర్థం చేసుకోవట్లేదు, తిరిగి వాళ్ళు కోఆపరేట్ చేయట్లేదు సరికదా. మీ వ్యక్తికి ఏంటంటే వీళ్ళు బర్డెన్లా అయిపోతున్నారంటండి. చాలా అంటే ట్రబుల్ ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ మీ వ్యక్తి ఏంటంటే అయినా సరే మేబీ థింగ్స్ బెటర్ అవుతాయేమో, ఈ రోజు కాకపోతే రేపైనా సరే థింగ్స్ వర్కౌట్ అవుతాయేమో అని చెప్పి ఎక్కడో ఒక హోప్ అండి. దానికి రీజన్ ఏంటంటే పాస్ట్లోని ఈ థర్డ్ పార్టీ వాళ్ళు మంచిగానే ఉన్నారు, అంటే వీళ్ళని బాగానే అర్థం చేసుకున్నారు, లేకపోతే రిలేషన్షిప్ని బెటర్ చేశారు కదా, సో మేబీ ఛాన్స్ తీసుకుంటారేమో అని అలా ఆలోచిస్తున్నారు. కానీ ఇక్కడ మీ వ్యక్తి సఫర్ అవుతున్నారు, థర్డ్ పార్టీ వాళ్ళ కోసం చాలా చేస్తున్నారు. బట్ థర్డ్ పార్టీ వాళ్ళు ఏంటంటే వీళ్ళ విషయంలోని పెద్దగా కేర్ తీసుకోవడం కానీ అంటే ఎఫర్ట్స్ పెట్టడం కానీ అలాంటివి ఏం చేయట్లేదు. సో మీ వ్యక్తి ఏంటంటే ఆలోచిస్తున్నారండి, అసలు ఈ థర్డ్ పార్టీ విషయంలో ఏం చేయాలి, ఎలా చేయాలి, అసలు ఈ రిలేషన్షిప్ ఎలా ముందుకు వెళ్తుంది అనే డౌట్లు వీళ్ళకి స్టార్ట్ అయ్యాయి. థర్డ్ పార్టీ వాళ్ళైతే మీ వ్యక్తితో కోఆపరేట్ చేయట్లేదు. అంటే ఇక్కడ కోఆపరేట్ చేయకపోవడం అంటే వీళ్ళ సిచ్యువేషన్స్ కానీ ఆర్ వీళ్ళు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కానీ తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదండి. తెలుసుకున్నా సరే చెయ్యాలి అని అనుకోవట్లేదు. అది ఇక్కడ అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం. సో దీనివల్ల ఇప్పుడు ఏమవుతుందంటే మీ వ్యక్తి ఇంకా ఇంకా వచ్చే రోజుల్లో ఇబ్బంది పడతారండి. వాళ్ళకి ఇంకా ప్రయారిటీస్ అనేవి ఒక క్వశ్చన్ మార్క్ లానే ఉండిపోతాయి. అంటే మీకు ప్రయారిటీ ఇవ్వాలా, థర్డ్ పార్టీకి ప్రయారిటీ ఇవ్వాలా, అసలు వాళ్ళు ఈ రిలేషన్షిప్ నుంచి ఎక్స్పెక్ట్ చేసిందేంటి, వాళ్ళకి దొరుకుతుందేంటి, సో ఎవరికి ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి అని ఇలా ఆలోచిస్తారండి. ఆలోచించి వాళ్ళు ఏం చేస్తారంటే లాస్ట్కి వాళ్ళకి వాళ్ళు ఫస్ట్ ప్లేస్ ఇచ్చుకుంటారు. వాళ్ళకి ఎవరి దగ్గర అయితే హ్యాపీనెస్ దొరుకుతుందో, వాళ్ళకి ఎవరైతే హోప్స్ ఇస్తారో, వాళ్ళకి ఎవరైతే పాజిటివ్ వైబ్స్ ఇస్తారో డెఫినెట్గా మీ వ్యక్తి ఏంటంటే వాళ్ళనే చూస్ చేసుకుంటారండి. ఈ రోజు కాకపోయినా సరే ఖచ్చితంగాను రేపైనా సరే ఆ హోప్స్ ఇచ్చి పాజిటివ్ వైబ్స్ ఇచ్చిన వాళ్ళతోనే ఫ్యూచర్ని అయితే ప్లాన్ చేస్తారు. అదైతే నేను చెప్పగలనండి. దానికి రీజన్ ఏంటంటే మీ వ్యక్తి మొదట్లో ఏ కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారో, సో రిలేషన్షిప్ వర్కౌట్ అవుతుంది అని హోప్తో థర్డ్ పార్టీ వాళ్ళకి కొంత ప్రయారిటీ ఇచ్చారో మళ్ళీ అక్కడికే వస్తారండి. ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలి, ఎక్కడ అంటే ఈ సిచ్యువేషన్ని ఎండ్ చేయాలి అని ఇలాంటి ఆలోచనలో సో ఇక్కడ నేను ఏంటంటే మీకు ఒకటే చెప్తానండి, అదేంటంటే మీ వ్యక్తితో మీరు గొడవలు అయితే పెట్టుకోవద్దు, ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ చేయొద్దు. చాలా వరకు వాళ్ళకి పాజిటివ్ వైబ్స్ ఇవ్వడానికే ట్రై చేయండి అండ్ కూల్గా ఉండండి. అనవసరంగా అంటే వాళ్ళు స్ట్రెస్ అవుట్ అయ్యేలా చేయొద్దు. ఎందుకంటే మీ వల్ల వాళ్ళకి స్ట్రెస్ క్రియేట్ అయితే వాళ్ళు మిమ్మల్ని కూడా చూస్ చేసుకోరండి. ఇక్కడ థర్డ్ పార్టీ వాళ్ళని చూస్ చేసుకోవాలా, మిమ్మల్ని చూస్ చేసుకోవాలా అనేది ఇంకా ఛాన్స్ ఉంది. యూనివర్స్ ఏంటంటే ఇక్కడ ఇంకో ఆప్షన్ మళ్ళీ వీళ్ళకి ఇస్తుంది, ఎవరిని చూస్ చేసుకోవాలి అనేది. అది మిమ్మల్ని చూస్ చేసుకోవాలి అన్నట్టుగా సిచ్యువేషన్స్ మారాలి అంటే మీరేంటంటే వీళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయడం మానేయండి. మీరేంటంటే వీళ్ళతో నార్మల్గా ఉండడానికే ట్రై చేయండి. మీరు అనేసరికి వాళ్ళకి ఏంటంటే ఆ కామ్నెస్ రావాలి, ఆ పాజిటివ్ వైబ్స్ ఫీల్ అవ్వాలి. డెఫినెట్గా వీళ్ళు ఏంటంటే మీతోనే ఉంటారు ఆర్ మీతోనే ఫ్యూచర్ ప్లాన్ చేస్తారని కూడా చెప్పొచ్చు. ఇవన్నీ ఏంటంటే వెంటనే మారిపోవు కానీ డెఫినెట్గా మారుతాయండి. మీరేంటంటే బిలీవ్ చేయాలి అంతే, యూనివర్స్ని ట్రస్ట్ చేయండి. డెఫినెట్గా సిచ్యువేషన్స్ ఏంటంటే మీరు అనుకున్న దానికంటే కూడా ఒక పాజిటివ్ వేలో ట్రాన్స్ఫార్మ్ అవ్వడం అయితే మీరు అబ్జర్వ్ చేస్తారు. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ ఇలాంటి ఒక సిచ్యువేషన్కి మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో నేను చెప్పాను కదండి, మీది ఏంటంటే ట్రూ లవ్ అని మీరు అనుకుంటే డెఫినెట్గా దానికోసం మీరు స్టాండ్ తీసుకోవాలండి. మీది ట్రూ లవ్ అని మీరు ప్రూవ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ అనుకోవచ్చు వేరే వ్యక్తులతో మాట్లాడుతుంటే, వేరే వ్యక్తులతో తిరుగుతుంటే ఎలా అండి అవన్నీ ఎండ్యూర్ చేసుకుంటాం, ఏం అవసరం అని. సో ఇక్కడ ఎండ్యూర్ చేసుకోవడానికి ఏం లేదండి, మీ లవ్ అంతే. మీ లవ్ మీరు అలా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తిపరంగా, సో దానికి మీరు స్టిక్ అయి ఉండాలి అంతే.
వేరే వ్యక్తులతో తిరగడం అనేది అది వాళ్ళ చాయిస్ అండి. దాన్ని ఏంటంటే మీరు మార్చలేరు, మీ చేతిలో లేదు. కానీ ఈ వ్యక్తిని మీ వైపు అట్రాక్ట్ చేసుకోవాలి అనుకుంటే మీరు జెన్యూన్గా ఉండొచ్చు, మీరు కామ్గా ఉండొచ్చు, మీరు పాజిటివ్ వైబ్స్ ఇవ్వచ్చు. అది వాళ్ళకి అర్థం అవ్వదని మీరు అనుకోవద్దండి. ఈరోజు కాకపోతే రేపైనా అర్థమయ్యేలా చేస్తుంది యూనివర్స్. ఎందుకంటే మీరు స్టబ్బన్గా ఉన్నారు, మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారు, మీలో ఆ సిన్సియారిటీ ఉంది. సో అవన్నీ యూనివర్స్ చూస్తుంటుందండి. ఒక్కటి మాత్రం నిజం, ప్రతి మనిషి కూడా ఏం చేస్తున్నారు అనేది యూనివర్స్ నోటీస్ చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే మనం అందరం కూడా యూనివర్స్లో పార్ట్ కాబట్టి తెలుస్తుంది యూనివర్స్కి. సో మీరు అలా అనుకోవాల్సిన అవసరం లేదు. మీ వ్యక్తికి ఏంటంటే మీరు జెన్యున్గా సపోర్ట్ చేయడానికే ట్రై చేయండి. సపోర్ట్ అంటే ఇంకేంటో కాదండి, వాళ్ళని మీరు ఏంటంటే ఎమోషనల్గా డిస్టర్బ్ చేయొద్దు, వాళ్ళతో పాజిటివ్గా ఉండండి, వాళ్ళతో ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవద్దు. ఖచ్చితంగా థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. మీరు అనుకున్న దానికంటే కూడా మీ వ్యక్తి నుంచి తొందరగానే రెస్పాన్స్ అయితే వస్తుంది, అది కూడా ఒక పాజిటివ్ వేలో. సో హోప్ఫుల్గా అయితే ఉండండి, యూనివర్స్ అయితే మీకు చాలా సపోర్ట్ చేస్తుంది. దీన్ని మీరు ఒక ఛాన్స్గా తీసుకొని మీ రిలేషన్షిప్ బెటర్ అవుతుంది అనే వేలోనే మీరు ఏంటంటే వర్క్ చేయండి. మిరాకిల్స్ అయితే చూస్తారండి, అది మాత్రం నేను చెప్పగలను. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే వాల్టిక్ రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా, వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్లా వస్తుంది. సో దట్ అవి చూసిన తర్వాత అయినా మీ సిచ్యువేషన్స్ మీరు టైం టు టైం అనాలిసిస్ చేసుకోవచ్చు. ఇంకా క్లియర్గా మీ సిచ్యువేషన్స్ కోసం మీకు తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్తో. బాయ్.